పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ నీవు జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ లోకం. అది లేకుంటే పనికిమాలిన వాళ్ళల్లో ఒక్కడు అని నిందిస్తుంది ఈ లోకం. నీవు ఎప్పుడు గెలిచినా వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడూ అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు. మీరు ఎప్పుడూ ఒకే రకంగా పనిచేస్తూ ఫలితం మాత్రం భిన్నంగా ఉండాలని ఎదురు చూడడం తెలివి తక్కువతనం అవుతుంది. ఎవరైతే బానిసత్వానికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. తప్పు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోకు, తప్పించుకోవడాన్ని లక్ష్యంగా మార్చుకోకు. ఈ రెండూ నీ జీవితానికి మంచిది కావు అనే సంగతి మరచిపోకు. నీళ్లు ఉన్నాయో లేవోనని ఊపి చూసుకొని ఉన్నాయని నిర్ధారణ చేసుకుని కొబ్బరికాయ కొంటాం. అదే కొబ్బరికాయ కొట్టే చోట దేవుడు ఉన్నాడో లేడో అని ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండా కొట్టేస్తాం. అదే నమ్మకం, విశ్వాసం అంటే. నిజాయితీగా ఉండడం ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో ఈ రోజుల్లో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతే కష్టం. అయినా నిజాయితీగానే ఉంటాం. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. నమ్మకం అనేది మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. జీవితంలో ఏదైనా తప్పు జరిగితే ఆ సంబంధంపై తీవ్ర ప్రభావం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం అనేది జీవితంలో పోగొట్టుకోవడం అత్యంత సులభమైన విషయం. అయితే ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం ప్రపంచంలో కష్టతరమైనది. నమ్మకం ఒక గాజు పాత్ర వంటిది. ఒక్కసారి పగిలిన గాజు ఎలా అతుక్కోదో అదేవిధంగా నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ సంపాదించలేము. జీవితంలో విశ్వాసం పక్షి లాంటిది. తెల్లవారుజామున చీకటిలో కూడా కాంతిని ప్రసరింపచేస్తుంది. నమ్మకం లేని బంధం ఇంధనం లేని కారు లాంటిది. అందులో మీరు ఏది కావాలంటే అలా జీవించవచ్చు. ఇంధనం లేని కారు ముందుకు సాగదు. మనిషికి చెడు సహవాసం బొగ్గు వంటిదని భగవద్గీత సూక్తి. వేడిగా ఉన్నప్పుడు బొగ్గు వల్ల చేతులు కాలుతాయి, బాగా చల్లగా ఉన్నప్పుడు చేతులు నల్లగా మారుతాయి. బంధాలు శాశ్వతంగా నిలబడాలంటే కోపం, అసూయ, స్వార్థం, మొండితనం లాంటి లక్షణాలను శాశ్వతంగా దూరం పెట్టాలి. వాదించే వారి గురించి భయపడకు, తప్పించుకునే వారి గురించే భయపడు. వయసుకు మించిన బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు మనసు ఎంతటి బరువునైనా మౌనంగానే మోస్తుంది. చేతిలో రూపాయి కూడా లేకుండా నడిరోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి వస్తుంది. అసలైన జీవితం ఆ రోజు మొదలవుతుంది. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే నీ గురించి నీ ప్రక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతి వారు తానే మంచి అనిపించుకోవాలి అనుకుంటారు, చెప్పేవాడైనా వినేవాడైనా. భార్యను అర్థం చేసుకోలేని ఏ మగాడు జీవితంలో పైకి రాలేడు, ఎదగలేడు. ఒక ఆడదాని ఏడుపు ఉసురు ఊరికే పోదు. భార్యను గౌరవించి విలువనివ్వండి.